హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వేదశ్రీ క్యూటీ ఆఫీషియల్. ఈరోజు మా పాపకి వ్యాక్సిన్ వేయించాము. కానీ తను ఈరోజు ఏం చేసింది అండ్ వ్యాక్సిన్ గురించి చెప్తా. ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. పూర్తిగా చూస్తే పిల్లలకి వ్యాక్సిన్ ఎలా వేయించాలో తెలియని వాళ్ళకి షేర్ చేయండి. ఇది నా ఫస్ట్ వాయిస్ ఓవర్. ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే అడ్జస్ట్ చేసుకొని చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏమో ఇంట్లో బాగానే ఉంది, కానీ హాస్పిటల్కి వెళ్ళాక ఇలా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది. ఇంకా వ్యాక్సిన్స్ గురించి చెప్తా. ఫస్ట్ అయితే పుట్టినప్పుడే బర్త్ వ్యాక్సిన్ వేస్తారు, ఒక 2-3 డేస్ అలా మధ్యలో వేస్తారు. మీరు నెక్స్ట్ వ్యాక్సిన్స్ అన్నీ గవర్నమెంట్లో వేయించుకునే వాళ్ళైతే మీకు ప్రెగ్నెన్సీలో కొన్ని స్కాన్లు టెస్టులు చేస్తారు కదా గవర్నమెంట్ హాస్పిటల్లో. అయితే మీరు అంగన్వాడీలో ఒక బుక్ అప్లై చేసుకుంటే ఒక బుక్ వస్తుంది కదా, ఆ బుక్ ఉంటే అంగన్వాడీలు ఈజీగానే వ్యాక్సిన్ వేస్తారు. కొంతమంది గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా ప్రైవేట్ హాస్పిటల్లోనే చూపించుకొని ప్రైవేట్ హాస్పిటల్లోనే డెలివరీ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు గవర్నమెంట్లో వ్యాక్సిన్లు వేయించుకోవాలంటే అంత ఈజీగా వేయరు. చాలామంది అంగన్వాడీలో బుక్ కావాలి, మేము వేయము, బుక్ ఉంటేనే వేస్తామని చెప్తారు. అంగన్వాడీలో మాత్రం బుక్ లేకపోతే వ్యాక్సిన్ వేయరు. మీరు గవర్నమెంట్ వ్యాక్సిన్ వేయించుకోవాలంటే ఇంకా ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. దగ్గరలో ఎక్కడైనా గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే చూసుకుని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వేయించుకోండి. అక్కడ అయితే ఏముండదు, బుక్ గట్రా ఏం అవసరం లేదు. కాకపోతే ఫస్ట్ వెళ్ళగానే ఒక ఓపీ తీసుకుని అక్కడ ఎక్కడ వ్యాక్సిన్ వేస్తారో అడిగి అక్కడ వెయిట్ చేస్తూ ఉండండి. వాళ్ళు కూడా ఓన్లీ వెన్స్డే అండ్ సాటర్డే అంటే బుధవారం శనివారం మాత్రమే వ్యాక్సిన్ వేస్తారు. వాళ్ళు కూడా బుక్ అడుగుతారు, కానీ మీ దగ్గర బుక్ లేదు కాబట్టి దగ్గరలో ఎక్కడైనా జిరాక్స్ షాప్ ఉంటే అక్కడికి వెళ్ళి వ్యాక్సిన్ అని అడగండి. వాళ్ళే ఒరిజినల్ది డూప్లికేట్ లాగా జిరాక్స్ తీసి ఉంటుంది, అది బుక్లా ఉండి మీకు ఇస్తారు. ఒక 50 రూపీస్ ఎంతో ఉంటుంది. అది తీసుకుని వాళ్ళకి ఇవ్వండి, వ్యాక్సిన్ వేసే వాళ్ళకి. వాళ్ళు ఒక టైము డేటు అండ్ ఏ డోస్ వేస్తున్నాం అనేది జస్ట్ క్లారిటీ వాళ్ళకి నెక్స్ట్ టైం గుర్తుండాలి కాబట్టి ఆ బుక్లో రాసి పెట్టుకుంటారు అంతే, అక్కడ ఏం లేదు. ఫస్ట్ చూసారు మా పాప ఎలా ఏడ్చిందో వ్యాక్సిన్ వేయించినాక. ఇప్పుడు చూడండి నార్మల్గా ఉంది. అండ్ ఇంటికి వచ్చినాక వ్యాక్సిన్ వేయించి ఇంటికి వచ్చినాక మాత్రం ఐస్ పెట్టుకోండి, మంచిగా ఐస్ కానీ హాట్ వాటర్ కానీ పెట్టుకోండి. ఇక్కడ ఒక సిరప్ ఇస్తారు, ఆ సిరప్ 6 అవర్స్కి ఒకసారి కానీ 8 అవర్స్కి ఒకసారి కానీ చెప్తారు. ఒక 6 డ్రాప్స్ మాత్రం వేస్తే సరిపోతుంది. వ్యాక్సిన్ వేసిన ఒక పూట వరకు ఏం కాదు, కానీ ఈవినింగ్ లోపల మాత్రం ఫీవర్ వస్తుంది. న్యూ మమ్స్ ఎవరైనా ఉంటే కంగారు పడకండి. కొంచెం మీరు పాపని హ్యాండిల్ చేయలేకపోతే మీ హస్బెండ్ కానీ మీ మమ్మీ వాళ్ళ హెల్ప్ కానీ తీసుకోండి. న్యూ మామ్స్ చాలా కంగారు పడి ఏడ్చేస్తారు. నేను కూడా ఫస్ట్లో అలాగే ఏడ్చాను. ఫస్ట్ వ్యాక్సిన్ వేయించేటప్పుడు మాత్రం వాళ్ళు ఏడిస్తే మనకి ఏడుపు వస్తుంది, కానీ నెక్స్ట్ మనకు అలా అలవాటు అయిపోతుంది. మనం కూడా ఏడిస్తే వాళ్ళు ఏడిస్తే బాగుండదు. ఫస్ట్ మనం కామ్ అయ్యి పిల్లల్ని కామ్ డౌన్ చేసి మంచిగా ఎక్కువసేపు మాత్రం ఎత్తుకుని తిప్పుతూ ఉండాలి. నైట్ నిద్రలో ఏడుస్తారు, మూలుగుతారు. అదే చిన్నపిల్లలు 6th వీక్ కానీ అలా వ్యాక్సిన్ చేయిస్తారు కదా, ఆ వ్యాక్సిన్స్ అయితే మాత్రం ఎక్కువ ఏడుస్తారు. కానీ ఏం కాదు, ఒక 2 డేస్ అలా ఫీవర్ ఉంటుంది. పాలు కూడా సగం సగమే తాగుతారు, ఏం కంగారు పడకండి. చాలామంది ప్రైవేట్లో డెలివరీ అయిన వాళ్ళు గవర్నమెంట్లో వ్యాక్సిన్లు వేపిస్తే వాళ్ళు ఎలా వేస్తారు, బాగానే వేస్తారా, ఎలా ఉంటుందో అని భయపడతారు. అలాంటిది ఏం లేదు, వాళ్ళు బాగానే వేస్తారు. అండ్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న నర్సులు పెడతారు. కాకపోతే కొంచెం అంటే గవర్నమెంట్ వ్యాక్సిన్ అన్నప్పుడు ఎక్కువ చాలామంది వెళ్తూ ఉంటారు కదా, అంటే గవర్నమెంట్ వ్యాక్సిన్ ఫ్రీగా వేస్తారు కాబట్టి ఎక్కువ మంది వెళ్తారు కాబట్టి వాళ్ళు కొంచెం ఎక్కువ కోపంగా కొంచెం విసుక్కున్నట్టు ఉంటారు. పర్లేదు బాగానే వేస్తారు. మీరు ప్రైవేట్లో వేయించుకోవాలన్నా వేయించుకోవచ్చు. కాకపోతే ప్రైవేట్లో కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది, అంటే ఎక్స్పెన్సివ్ ఉంటుంది. మినిమం ఒక 8,000 10,000 ఒక 10,000 దాకా ఉంటుంది. కాకపోతే గవర్నమెంట్లోనే వేయించుకోండి. మీరు డబ్బులు పెట్టుకోగలిగితే ప్రైవేట్లో వేయించుకోండి, పర్వాలేదు. పెట్టుకోలేము అంత అనుకుంటే గవర్నమెంట్లో వేయించుకోండి, బాగానే వేస్తారు. కాకపోతే కొంచెం ఒక 2-3 డేస్ రెస్ట్లెస్గా ఉంటుంది, అంటే మీరు కూడా అలసిపోయినట్టు ఉంటుంది పాపతో పాటు. పర్వాలేదు, వేయించుకోండి. చాలామంది విలేజెస్లో పిల్లలకి వ్యాక్సిన్స్ వేయించరు, ఫ్రీగా గవర్నమెంట్లో వేస్తున్నా కానీ వేయించట్లేదు. మీకు కుదరకపోయినా కానీ ఒక్కరోజు వీలు చూసుకుని వేయించండి. మన పిల్లలు కదా, మంచిగా వ్యాక్సిన్లు వేపిస్తే మనకన్నా ఇంకా స్ట్రాంగ్గా ఉంటారు.
ఒకవేళ మగవాళ్ళకి టైం లేకపోయినా, కుదరకపోయినా ఆడవాళ్ళు ఉంటే వాళ్ళైనా కొంచెం పేరెంట్స్‌ని గానీ ఎవరైనా తోడు తీసుకెళ్ళి వేయించండి. ఒక్కరే మాత్రం వెళ్ళి వ్యాక్సిన్ వేయించకండి. ఎందుకంటే పిల్లలు వ్యాక్సిన్ వేయించేటప్పుడు ఏడుస్తారు కాబట్టి మీరొకరే హ్యాండిల్ చేయలేరు. అసలు వ్యాక్సిన్ ఎందుకు వేయించాలి, దాని యూజెస్ ఏంటో నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో.